మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనలు 50 అధ్యాయము 22 వచనము 23 వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 50 అధ్యాయము 22, 23 వచనాలు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాట, దేవునిని మరచువారులారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాని నుంచి తప్పించేవాడు ఎవడు ఉండడు అంటున్నాడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచు ఉన్నాడు. తన జీవితంలో రక్షణ కనపరచబడినట్లుగా ఆ యొక్క వ్యక్తి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. ఒకటి, మన జీవితాల్లో మర్చిపోయిన స్థితిలో ఉంటే దాని నుంచి తప్పించగలిగిన వాడు ఎవడూ లేడని చెబుతుంది. 2, తమ జీవితాల్లో మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు అంటుంది. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మరిచిపోయిన జీవితంలో మనం నడిపించబడితే మన పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆయనను మనం స్తుతించే విధంగా ఉంటే మన జీవితము మన యొక్క స్థితి గతులను మార్చగలిగిన దేవుడు. ఈ స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటున్నాడు. అతడు తన జీవితంలో దేవుని యొక్క రక్షణ కనపరచబడినట్లుగా అతడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఆ యొక్క ప్రాంతములో దేవుని యొక్క సన్నిధిలో స్తుతించే వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో తన జీవితంలో ఏం చేశాడంటే, దేవుణ్ణి స్తుతించుట కన్నా తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుని కన్నా సమానముగా ఆ యొక్క వ్యక్తిని కన్నా దేవుని సన్నిధిలో తన జీవితంలో ఎక్కువగా తన జీవితాల్లో అతడే ఆరాధించబడాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న వ్యక్తి లూసిఫర్. తేజో నక్షత్రమా, ఏకు చుక్క అంటే ఇక్కడున్న ఆ యొక్క దేవుని దూతలతో ఆ యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధుడు అని ప్రతిగానం చేస్తున్న ప్రదేశంలో ఉంది ఈ యొక్క వ్యక్తి. ఆ ప్రదేశంలో ఉన్నా కానీ దేవుని సన్నిధిలో తమ జీవితాల్లో దేవునిని మరచి ఇంకా దానికన్నా హెచ్చుగా అని తన మనసులో అనుకుంటుందంట. తన మనసులో అనుకున్న దాన్ని బట్టి తమ జీవితాల్లో అంటున్నమాట. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవునిని మరచువారులారా దీనిని యోచించుకోండి, ఆలోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాన్ని తప్పించేవాడు ఇంకెవ్వడం ఉండడు అంటుంది. అంటే ఇక్కడ ఈ దూత యొక్క పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోయిందో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నమాట, తేజో నక్షత్రమా, ఏకు చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రముక పైగా నా సింహాసనాన్ని హెచ్చించును, ఉత్తర దిక్కులను నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలంకి ఎక్కిదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివే. అంటే ఈ యొక్క స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, దేవునిని ఆరాధించకుండా దేవుణ్ణి మరిచే స్థితిలో ఉండి తన జీవితాలు హెచ్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. తన జీవితంలో మనస్సులో తన జీవితంలో అనుకుంటున్నది, తన జీవితంలో ఏం అనుకుంటుందంటే, నేను ఆయన కన్నా
నేను ఆకాశానికి ఎక్కిపోదును, నేను ఆయన పైన నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కుమున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుదును అంటూ ఆయనతో సమానంగా ఎంచుకుంటుంది. అది అనుకుంటుంది, మనస్సులో అనుకుంటుందంట. అంటే ఆ మనస్సులో అనుకున్న మరిచి ఆ దేవుడిని స్తుతించకుండా తమ హృదయాలలో అనుకుంటున్న దాన్ని బట్టి తన స్థితి ఏ విధమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి ఈ యొక్క స్థితి తమ జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. ఆమె జీవితంలో ఏ స్థితి అంటే ఆ దూత యొక్క స్థితిలో ఏం పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే, దేవుడిని మరిచి తన జీవితాల్లో హృదయంలో మనస్సులో అనుకుంటున్న దాన్ని బట్టే తన యొక్క స్థితి అక్కడి నుంచి తప్పించేవాడికి ఎవడు లేడంట. దాని మార్గం నుంచి తప్పించడానికి ఇంకా ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ అంటున్న మాటను బట్టి దేవుని మరచువారులారా యోచించుకోండి, ఆలోచించుకోండి. నేను ఎంతగా మీకు చెబుతున్నానో ఆలోచించుకోండి అంటున్నాడు. లేని ఎడల మిమ్మల్ని నేను చీల్చి వేస్తాను, దాని నుంచి తప్పించేవాడు ఎవడు ఉండడు. ఇదేమో మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో ఎలాంటి హృదయమైన దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి మన జీవితాల్లో మన స్థితిని హెచ్చించుకునే పరిస్థితి కనబడుతుందా? ఆ దేవునిని మరిచి స్తుతించటం మర్చిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్వించే పరిస్థితిలో నీ జీవితం నడిపించబడుతుందా? ఈ లోకములో ఉన్నది అంతయు ఒకనాన గతించిపోయే స్థితి ఉంది. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక దినాన గతించిపోతాయి. కానీ ఇక్కడ దేవుని చిత్తం ఏమిటి అక్కడ అంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఏ పరిస్థితిలో ఉండాలంటే పరిశుద్ధుడు 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 అని స్తుతించే వ్యక్తిగా మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట అదే కదా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుస్తూ ఉన్నాడు. ఆ స్తుతి యాగము మహిమపరిచిన వాడు మాత్రమే తన జీవితంలో రక్షణ కనపరుచుకుంటున్నాడు అంటుంది, మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఆయన స్తుతి యాగం అర్పించే విధంగా మన జీవితాలు ఉన్నాయా? లేక మరిచి తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయా? నీకు కలిగిన దాన్ని బట్టి, నీకున్న నీ యొక్క హోదాను బట్టి. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి రెండు మాటలు. మరిచావా? స్తుతిస్తున్నావా? మరిచితే పరిస్థితి వేరుగా ఉంటది. ఆయనను స్తుతిస్తే నీ జీవితంలో దేవుడు చేయవలసిన అన్ని చేస్తాడు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక పాడిన దానిలో ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఏ స్థితిలో నడిపించబడింది ఆ యొక్క నయోమి? ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టింది? ఆ యొక్క ఆ ప్రాంతంలో ఉంటే తన జీవితంలో సురక్షిత ఉంది. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి ప్రయాణం అయిపోయిందో, అక్కడ అంటున్న మాట మన జ్ఞాపకం చేసుకుంటే, ఏ ప్రాంతం అది అంటే అక్కడున్న ప్రాంతం జ్ఞాపకం చేసుకుంటే రొట్టెలు కలిగిన ఇల్లుని విడిచిపెట్టేసింది. సమృద్ధిగా రొట్టెలున్న ప్రాంతాన్ని విడిచిపెట్టేసింది. అంటే ఇక్కడ ఉంటున్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఈ దేవుని సన్నిధిలో స్తుతించుట నేర్చుకున్న దాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటుంది. ఈమె యొక్క స్థితిని బట్టి ఎక్కడ సమృద్ధిగా కలిగిన ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని తన యొక్క జీవితంలో ఏ మార్గానికి వెళ్ళిపోయిందో, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిందో స్తుతించుట మర్చిపోయింది అనుకుంటా. ఆ పరిస్థితిని బట్టి తనకు కలిగిన కుమారులే, తనకు కలిగిన భర్తే కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఈమె జీవితం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? మోడు బారిన జీవితంగా మార్చబడిన పరిస్థితి కనబడుతుంది. ఈ మోడి బారిన దానిగా ఎందుకు మార్చబడింది? అక్కడ అంటుంది, ఆమె అంటుంది, నా పేరు నయోమి అనగాకండి. ఈ నయోమి అనంతరకు మధురమైన మాట, ఆ మధురముగా ఉన్న పేరుగా కలిగిన స్థితి, ఆ పేరుకు తగిన జీవితాన్ని ఆమె జీవితంలో పొందుకోలేని పరిస్థితి ఎందుకు కలిగింది అంటే, ఆమె తనకు కలిగిన ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకుంది. ఆ సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టుకుంది. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుకుని తన జీవితంలో తన యొక్క ఇష్టానుసారంగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి
దేవుడు నీకిచ్చిన ఆ ధన్యతను విడిచిపెట్టుకుంటున్నావా? దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నావా? దేవుని సన్నిధిలో స్తుతించుటను విడిచిపెట్టుకొని నువ్వు తిరుగుతున్న పరిస్థితులు ఏమన్నా ఉన్నాయో? ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు ప్రత్యేక రీతిలో ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట, మరిచితివా, మరిచితివా. దేవుణ్ణి మరిచిపోతే నీ జీవితంలో జరిగే సంఘటనల నుంచి ఎవరు తప్పించలేని పరిస్థితే. ఈ నయోమి గారి పరిస్థితి అదే పరిస్థితి. ఎవరు రక్షించారు? ఎవరు రక్షించని పరిస్థితి అక్కడ. తన కలిగిన భర్తని రక్షించలేకపోయారు. తనకు కలిగిన కుమారుల్ని రక్షించలేకపోయారు. దాని నుంచి తప్పించేవాడు ఇంకెవడు ఉన్నాడని చెబుతుంది లేఖనాలు. నీ స్థితి స్తుతి యాగం అర్పిస్తున్నావా? ఈ స్థుతిలో ఉందండి చాలా దేవుని యొక్క ధన్యత. ఈ స్థుతిలో ఉందండి మన జీవితాల్లో దేవుని యొక్క రక్షణ. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఈ యొక్క ఆచార ప్రకారంగా నడుచుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఈ నెల వరకే, ఈ నెల అయిపోతే పరిస్థితి ఏ విధమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారంటే, ఎంతమందో ఈ దేవుని సన్నిధికి నడిపించబడతారు ఆ యొక్క రోజు మాత్రమే. మిగతా టయాలు, మిగతా యొక్క జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నారు? దినమన మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ అంటున్న మాట, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. తన జీవితంలో తన రక్షణ కనపరుచుకున్నట్లుగా తడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. నీకుందా మార్గం? నీ జీవితంలో ఆ స్థితిలో నడిపించబడుతున్నావా? నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు? ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. నయోమి యొక్క స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది? ఇంకొక వ్యక్తి తమ జీవితాల్లో మాట్లాడుతుంది? రూతు గారి యొక్క జీవితం ఏ స్థితిలోకి వెళ్తుంది? ఆ రూతు గారి యొక్క జీవితంలో ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు నేను ఆ దేవుడిని ఆరాధిస్తానని చెప్పి ఆమె యొక్క జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈమెమేమో ఇక్కడ నుంచి ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన ప్రాంతం ఏమో ఒక మోసకరమైన పరిస్థితిలో ఉన్న ప్రాంతం. అది ఒక మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి ఏమో మోయాబి నుంచి ఆ ప్రాంతానికి వస్తుంది. మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? మన యొక్క స్థితి ఏ విధమైన స్థితిలోంచి వస్తున్నాం? నీ మొదటి స్థితిలో నీ జీవితం నడిపించబడిన దానిగా నువ్వు మార్చబడాలి. కానీ అంతకు ముందున్న పరిస్థితులలో నీ జీవితం మళ్ళా మునుపటి ప్రవర్తనకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, మునుపటి ప్రవర్తన అయితే మోసకరమైన దురాశల చేత నడిపించబడిన పరిస్థితి, ప్రాచీన స్వభావం అది. మరలా ఆ ప్రాచీన స్వభావానికి వెళ్ళే పరిస్థితి నీకెందుకు ఉండాలి? అంటే ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోక సంబంధమైన దానిలోనికి ప్రవేశించే పరిస్థితి నీకెందుకు? ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తులు బ్రతికుండేవాళ్ళేమో. వారి యొక్క స్థితిని బట్టి వారికి కలిగిన భర్తని, వారికి కలిగిన కుమారుల్ని బ్రతికించుకునేదేమో. ఎప్పుడైతే ఆ సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని ఆ ప్రాంతాన్ని మరచి వచ్చిన పరిస్థితిని బట్టి ఆమె జీవితంలో కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. మధురము కలిగిన దానిలో ఒక మోడు బారిన జీవితంగా మార్చబడిన పరిస్థితి కనబడుతుంది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితంలో స్తుతించుట మర్చిపోకూడదు. ఈ స్థుతిలోనే ఉందండి స్థితిగతులన్నిటిని మార్చగలిగినది. ఈ ఈ స్థుతిలోనే ఉంది దేవుడు మనకిచ్చే ధన్యత, దేవుడు ఇచ్చిన మనకి ఆశీర్వాదాలన్నీ దానిలో ఉన్నాయి. దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టుట నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రతిదీ అడుగుతాడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఏం చేయమంటారు అని ఆయన స్తుతించి ఆయన అడిగి పొందుకొని జీవిస్తూ ఉన్నాడు, నడిపించబడుతున్నాడు. అందుకే కదా దావీదు గారి గురించి ఏమంటున్నాడంటే, దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తిగా కనబడుతున్నాడు. మన యొక్క జీవితాల్లో మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం 3 సార్లు స్తుతించగలుగుతున్నాం. దావీదు గారు తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక సింహాసనం మీద కూర్చొని రాజుగా పరిపాలన చేస్తున్న వ్యక్తే
అయినా తన జీవితంలో దేవుని ఎదుట తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలోనే స్తుతించగలిగిన 7 మార్లు స్తుతిస్తున్నాడంటే తన జీవితంలో ఉన్న స్థితిని మార్చిన దేవుడిని మర్చిపోలేదు, ఆ దేవుడిని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా అదే స్థితిలో నడిపించబడాలి. మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఐశ్వర్యమును బట్టి, మనకున్న ఈ యొక్క జ్ఞానమును బట్టి, మనకున్న సంతతిని బట్టి, మనకున్న బలంగాన్ని బట్టి మనం అతిశయపడతామేమో. మన జీవితాల్లో అది కాదు, మన జీవితాల్లో అతిశయ కారణం దేవుణ్ణి స్తుతించటంలోనే ఉంది మన యొక్క అతిశయము. ఆమేన్, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం అంటాడు. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన గానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించవలెను. ఆమేన్, హల్లెలూయా. అంటే మన అతిశయం ఎలాంటిది ఉండాలంటే, ఆయనను స్తుతించుటలో మన జీవితాలు నడిపించబడాలి, ఆయన సన్నిధిలో ఆరాధించుటలో మన జీవితాలు నడిపించబడాలి. అట్టి స్థితిలో ఉంటేనే మన జీవితాలలో దేవుడు చేయవలసిన ప్రతి కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకున్న జ్ఞానం మనల్ని ఏం చేయలేదు, మనకున్న ఐశ్వర్యం మనల్ని ఏం చేయలేదు, మనకున్న ఈ యొక్క అధికారములు మన జీవితాల్లో, ఈ అధికారాలు ఈ లోక సంబంధంగానే ఉంటాయి. ఇవి ఒకనొక దినాన్ని గతించిపోయే పరిస్థితులు ఉంటాయి. నిరంతరం నువ్వు జీవించగలిగిన వాడిగా నువ్వు మార్చబడితే, ఆ నిరంతరం జీవించగలిగిన వాడిగా నీ జీవితాన్ని నడిపించుకునే విధంగా నీ జీవితం ఎలా ఉండాలంటే, దేవుణ్ణి స్తుతించగలిగితే చాలు, ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా అవుతావు. ఆ పరలోక రాజ్యములో మన జీవితాలు ఏం పని చేయబడతాయి అంటే, పరిశుద్ధుడు 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 అని ప్రతిగానము చేయుచున్న ప్రదేశంలో మనం ప్రవేశించడానికి అర్హతను పొందుకున్న వారిగా మార్చబడతాం. స్తుతి నీ జీవితంలో స్థితిగతులను మార్చగలిగింది. ఈ స్తుతి నీ జీవితంలో చేయవలసిన ప్రతి అద్భుతాలను చేయగలిగినది. ఈ స్తుతి ద్వారానే ప్రతిదీ విజయం పొందుకున్న వారిగా కనబడుతున్నారు. స్తుతించటంలోనే ప్రాకారములను పడగొట్టగలిగిన శక్తి దానిలో ఉంది. ఈ స్తుతించటంలోనే చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి కారణమైంది. ఈ స్తుతి ఎవరైతే చెరసాలలో ఉన్నారో వారిని తీసుకొచ్చి వారి ఎదుట నిలబెట్టడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? మరిచి తిరుగుతున్నావా? దాని నుంచి తప్పించేవారు ఎవరు ఉండరు, రక్షించేవాడు ఎక్కడో రాడు. స్తుతించుట నేర్చుకుంటున్నావా? దానిని రక్షించగలిగిన దేవుడు మన జీవితాల్లో నీ స్తుతిని ఆయనను మహిమపరుస్తుంది కనుక ఆ మహిమపరిచిన వాడు మాత్రమే రక్షణ పొందుకుంటాడు. ఆ యొక్క రక్షణ పొందుకున్నటాకే తమ జీవితాల్లో మార్గాన్ని సిద్ధపరచుకునేవారుగా మార్చబడుతున్నారు. ఒక మాట కీర్తనలో 91వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మహోన్నతుని యొక్క చాటున నివసించు వాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించేవాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించాలంటే ఈ మహోన్నతుని యొక్క చాటులో మన జీవితాలు నడిపించబడాలి. ఆయన చాటున ఉండకుండా, ఆయన చాటులో మన జీవితాలు నడిపించబడకుండా మనం ఆయన మరిచి తిరిగితే, ఆయన అంటాడు కదా, ఒక మాట అంటాడు, ఎంత బాధాకరంగా మాట్లాడతాడు. కీర్తనలో 23వ అధ్యాయము 37వ వచనంలో అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచు మీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి యొక్క తన పిల్లలను ఎలా రెక్కల కిందకి చేర్చుకోవాలని ఆశపడుతుందో, నేను ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశపడితేని కానీ మీరు నా మాట వినకపోతిరే అంటుంది. మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? అసలు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు ఒక మాట,
నీ షే నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడితిని కానీ నీవు నా మాట విననంటివే. దేవుడు ప్రతిదీ సృష్టించిన సృష్టిలో ఆదాముని సృష్టించిన సృష్టి ఎలా ఉందండి? మొదట తన జీవితాల్లో సృష్టించిన వాడిని ఏ విధమైన స్థితిలో నడిపించుకున్నాడండి? ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించి దానిని ఫలించి మొత్తం అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరమైన వాడిగా ఆ వ్యక్తిని ఉంచాడు. ఇక్కడ అంటున్నమాట, నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడి తిని, నీ క్షేమ కాలంలో నేను నిన్ను ఆశీర్వదించి అన్నిటికీ నీ జీవితాన్ని నడిపించిన వ్యక్తినే. కానీ నీ జీవితంలో ఏం పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? అక్కడ అంటున్నమాట, ఇక్కడ ఆ ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు? దేవుని యొక్క వాక్కులు అంటున్న మాట ఏమిటంటే, నరుల యొక్క హృదయ ఆలోచనలో కేవలం ఊహంతయు కేవలం చెడ్డదని, వీరి యొక్క జీవితాల్లో బాల్య దినం నుంచి ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారని గ్రహించిన వాడిగా కనబడుతుంది. ఆయన ఎంతగా ప్రేమించి, ఎంతగా నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని ఏది విధమైన స్థితిలో ఒక పిల్లవాడిగా, గొప్పవాడిగా నిన్ను చేసుకొని నిలబెట్టుకుంటే, మరలా ఆయనను మర్చిపోతే నీ స్థితి ఎలా ఉంటది? వెలివేయబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది నీకు? శాపగ్రస్తమైనది నువ్వు ఎందుకు ఆ వచనాలు పొందుకునే పరిస్థితి నీకెందుకు వస్తుంది? అంటే నీ జీవితంలో మరిచి తిరుగుతున్న పరిస్థితి ఉందేమో. ఆ జీవవృక్ష ఫలములు తినడానికి ఇంకా అర్హత లేని పరిస్థితిలో అక్కడ నుంచి తీసివేయబడిన పరిస్థితి వెలివేయబడిన పరిస్థితి కనబడుతుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మరిచితివా, స్తుతించితివా? మరిస్తే తప్పించేవాడు ఎవడు లేడు. స్తుతిస్తే నీ మార్గం, నీ రక్షణ, నీ జీవితంలో ఒక నిత్య పరలోక రాజ్యంలో వారసులుగా చేయబడటానికి కారణమవుతుంది. కనుక నీ జీవితంలో స్తుతిస్తున్నావా, మారుస్తున్నావా? నీ జీవితాన్ని నువ్వే దేవుని సన్నిధిలో అప్పగించుకో. ఈ మాటలు మీ ఎన్నికలు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి యొక్క నా తండ్రి సాయంత్రం దినమున మీతో మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన యొక్క వాక్కులను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మేము మరిచి తిరుగుతున్నామో నా తండ్రి, మా జీవితాల్లో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఏ విషయాల్లో మేము హృదయంలో గర్విస్తూ మనసులో అనుకునే పరిస్థితులు ఉన్నాయో అయ్యా నా తండ్రి, అన్నిటినీ మీరు తొలగించి కృప చూపించి మీ సన్నిధిలో నా తండ్రి స్తుతించుట నా తండ్రి మేము నేర్చుకున్నట్లుగా కృప చూపించండి. అయ్యా, స్తుతించువాడు నన్ను, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, తన రక్షణ కనపరుచుకున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడని ఈ లేఖనం సెలవిస్తుండగా మీ కృప చేత నా తండ్రి మార్గంలో మేము రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి. ఈ లోకంలో నా తండ్రి అనేక మంది తండ్రి రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టునే ఉన్నాడని చెప్పుకుంటున్నారు, కానీ తమ జీవితాల్లో నేను స్తుతించటం మరుస్తూ ఉన్నారు. స్తుతించకుండా తమ జీవితాలు తమ ఇష్టానుసారంగా తమ జీవితాలు నడిపించబడుతున్నాయి నా తండ్రి. వాటి అన్నింటిని తొలగించి మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ నీ రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకున్నట్లుగా, నీ సన్నిధిలో స్థుతించినట్లుగా కృప చూపించి సహాయం చేయండి. దేవా, మా ముందు నా తండ్రి నా యోమిని రూతు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా రూతు గారు మా యందు నా తండ్రి ఉంచిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఆయా ఋతును ద్వారా తమ జీవితంలో లోకంలో ఉంచిన తండ్రి ప్రత్యేక రీతిలో మీరు నా తండ్రి మీ సన్నిధికి పిలుచుకున్నట్లుగా మా జీవితాల్లో కూడా కృపలో నా తండ్రి ఆ యొక్క జీవితాన్ని మేము కాపాడుకుని అంతం వరకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.